Yeah. Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరికీ అందరికీ వందనాలు. ఎలాగున్నారు? స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు అపోస్తుల కార్యం గురించి ధ్యానం తీసుకొస్తున్నారు. We are currently in booklet number 4, and we are on Paul and Barnabas's first missionary journey, the northeast Mediterranean. సో మనము 4వ భాగంలో మరి ఉంటూ ఉన్నాము పుస్తకంలో. సౌలు తర్వాత బర్నబా వారి యొక్క మొట్టమొదటి మిషనరీ యొక్క ప్రయాణం, సువార్త దండయాత్ర గురించి మనము ధ్యానించబోతాం. We are going to see today that Paul will preach in Antioch, Pisidia, much the same preaching that Stephen did when he was stoned. సో పౌలు ప్రత్యేకంగా అంత్యోక్య సిరియాలో ప్రసంగించబోయేటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుంటాం. మరి స్టెఫన్ గారు ఏ విధంగా చేశారో అలాగే ఆయన చేయగలిగినటువంటి యొక్క విషయం. Paul preached to the men of Israel in the synagogue on the Sabbath. పౌలు సినగోగులో సబ్బాతు రోజున ప్రసంగించాడు ఇశ్రాయేలు ప్రజలకు. He had to have in mind Stephen's 3-cycle sermon, and it had a profound effect on Paul's preaching to Jews throughout the Roman Empire. స్టెఫను ఏ విధంగా తన ప్రసంగమును చెప్పాడో ఆ ప్రసంగ ఆధారం అనేటువంటిది అలాగే మరి రోమా ప్రభుత్వం అంతా కూడా పౌలు ప్రసంగించాలి అని అనుకున్నాడు ఇశ్రాయేలుకు. Remember, in those 3 cycles that we saw when Stephen preached in Acts chapter 7, deliverance from trouble was always the issue. సో అక్కడ స్టెఫను యొక్క ప్రసంగములో 3 భాగాలు మరి ఉంటూ ఉన్నాయి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో ఆయన ప్రసంగించినటువంటి యొక్క విషయం ముఖ్యంగా పితరులు, యూదుల యొక్క పితరులు ఎప్పటికీ కూడా విరోధం అనేటువంటిది తీసుకొస్తూ ఉన్నారు. That is, God had made a promise to Abraham that he and his seed would thrive in the Canaan one day, and each time that Satan tried to eliminate the nation of Israel, God would raise up a savior. సో ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క అబ్రహాముకు ఇవ్వబడినటువంటి యొక్క వాగ్దానం మరి ఉంటూ ఉన్నది. ప్రత్యేకంగా అబ్రహాము సంతానము కానాను దేశాన్ని స్వతంత్రించుకోగలిగినటువంటి యొక్క విషయం, విస్తరించగలిగినటువంటి యొక్క విషయం. ఇలాంటి నేపథ్యంలో సాతాను ఆ యొక్క దేశాన్ని లేకుండా నిర్మూలము చేయాలనేటువంటి యొక్క ప్రయత్నం ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రక్షకుడు ఉదయించి రక్షించగలిగినటువంటి యొక్క విషయం చూస్తాం. Remember, the trouble during the patriarchal period was famine, and God raised up Joseph to deliver them from death. ఆ యొక్క పితరుల యొక్క కాలంలో ముఖ్యంగా కరువు అనేటువంటి యొక్క సమస్య మరి వచ్చినప్పుడు దేవుడు అద్భుతకరంగా యోసేపును లేవనెత్తి రక్షించటం అనేటువంటిది జరిగింది. During the Egyptian period, the trouble was slavery, and God delivered up a chosen savior, Moses, to deliver them from that bondage. ఐగుప్తు దేశము యొక్క సమయములో బానిస యొక్క సమస్య అనేటువంటిది ఇశ్రాయేలు అనుభవిస్తూ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు మోషేను లేవనెత్తి ఆ పరిస్థితుల నుంచి విమోచించటం అనేటువంటిది జరుగుతుంది. Finally, during the church expansion period, where the Jews were in bondage to Rome, God delivered up a savior, Jesus, to deliver them, but they rejected him. అయితే చివరిగా సంఘ యొక్క స్థాపన విస్తరణ కాలములో ముఖ్యంగా యూదులు రోమా ప్రభుత్వానికి బానిసలుగా
ఉండి హింసింపబడేటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో యేసుక్రీస్తును దేవుడు లేవనెత్తటం, రక్షించటం అనేటువంటిది మనము చూస్తాము. కొంతమంది ప్రత్యేకంగా తిరస్కరించటం, ప్రభువును తిరస్కరించటం కూడా జరిగింది. Paul will use this similar 3-cycle sermon in Antioch Pisidia, as we will read today, just as Stephen had done in Jerusalem. యెరూషలేములో స్తెఫను చేసినటువంటి విధంగా అంతియోక్య సిరియాలో పౌలు అదే విధంగా మరి ప్రసంగించటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. Now remember, on this first mission trip, the Northeast Mediterranean journey, they started in Antioch, Syria. సో అంత్యోక్య సిరియా నుంచి వాళ్ళు మొట్టమొదటి ఈ యొక్క ప్రయాణం అనేటువంటిది ఈ యొక్క నార్త్ ఈస్ట్ ప్రాంతము ప్రత్యేకంగా చూస్తాం. They went to Cyprus, and there they went in the synagogue, and they met opposition from Elymas, who represents the Jews of Israel. సో వాళ్ళు ప్రత్యేకంగా సప్రస్కు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ యూదుల మధ్యలో ప్రసంగం చేసినప్పుడు యూదులకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఈ యొక్క ఎలీము అన్నటువంటి అతడు విరోధించటం అనేటువంటిది మనం చూస్తాం. While they were there, there was a proconsul, a Gentile, Sergius Paulus, who desired to hear their message, but Elymas tried to prevent it. అయితే అన్యుడు అయినటువంటి ఒకరు వినటానికి ఉద్దేశించినప్పుడు ఎలీము అన్నటువంటి అతడు అడ్డుకోవటం అన్నటువంటిది మనము చూస్తాం. This is going to be a pattern that is going to occur, that each of the towns that Paul and Barnabas go to, they're going to face opposition from the Jews, and the Gentiles will want to hear the message, and the Jews will try to prevent it. సో ప్రతి పట్టణంలో కూడా పౌలు బర్నబాసు వెళ్ళినప్పుడు మరి యూదులు వ్యతిరేకించటం అనేటువంటిది, విరోధించటం అన్నటువంటిది జరుగుతూ ఉంటుండగా అన్యజనులు ఆహ్వానించటము, అంగీకరించటం అనేటువంటిది చూస్తాం. And as you remember, Paul blinded Elymas because he was trying to prevent this. This will be what happens to the nation of Israel, to the Jews. They will be blinded as they reject the message, and more Gentiles will believe. ఎలీము అన్నటువంటి అతన్ని పౌలు గుడ్డితనము అతనికి కలుగ చేయటం అనేటువంటిది మనము చూస్తాము. ఇది ప్రత్యేకంగా ప్రభువును ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించుట బట్టి వారికి అంధత్వాన్ని దేవుడు కలుగ చేసినటువంటి యొక్క సూచన ఛాయగా మనము గమనించుకుంటాం. So today Paul will be leaving Cyprus. He'll be going to Pamphylia, which is the tan place there, to a city called Perga. సో పెర్గా అన్నటువంటి పంఫూలియా ఆ ప్రాంతానికి పౌలు మరి వెళ్ళటం అనేటువంటిది ఈ రోజు మనము గమనించుకుంటాం. Then Paul and Barnabas will go into the green area, which is Galatia. అటు తర్వాత పచ్చని ప్రాంతమైనటువంటి గలేషియా ప్రాంతానికి పౌలు బర్నబాసు వెళ్ళటం చూస్తాం. These are the towns that he wrote the book of Galatians to. He will go evangelize them, then he will stop back and disciple them, then he will write a letter to them. తర్వాత ఈ ప్రాంతంలో ఆయన వెళ్ళి సంఘస్థాపన చేయటము, శిష్యులు చేయటము, తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి గలాతీ పత్రికలు రాయటం అనేటువంటిది మనం చూస్తాం. The cities recorded that he is going to go to are Antioch in Pisidia, Iconium, Lystra, and Derbe. సో వాళ్ళు సిరియా, మరి ఇకోనియా, లుస్త్రా, దర్బే ఈ ప్రాంతాలకన్నిటికి కూడా వెళ్ళటం అనేటువంటిది గమనించుకుంటాం. Now, the blue arrows that you see are the evangelistic arrows, where he goes to each
city and shares the message of Christ, then the red will be him going back through those towns and discipling the people that he had evangelized. సో తర్వాత మనము ఆ యొక్క ఆ బ్లూ నీలి రంగును మనము గమనించినట్లయితే అక్కడ ఆయన వెళ్ళటం అన్నటువంటిది పరిచర్య జరిగించటం అనేటువంటిది మరలా ఆయన ఎర్రని యొక్క విషయం అంటే మరలా ఆ శిష్యులను మరలా దర్శించటం అన్నటువంటిది మనము చూస్తామన్నమాట. Notice that Paul and Barnabas don't just evangelize towns, they go back to them and see how they're doing and then disciple them along the way. సో వాళ్ళు అక్కడ పౌలు బర్నబాస్ వారి యొక్క విషయంలో సువార్త పరిచర్యం చేయటమే మాత్రమే కాదు, వారు ఎలాగున్నారు అన్నటువంటిది మరలా దర్శించటం అన్నటువంటిది, శిష్యులుగా వాళ్ళను నిర్మించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Further discipleship will occur when he writes the letter of Galatians to each of these churches so that they might grow even more. వాళ్ళు ఇంకా అధికంగా ఎదుగు నిమిత్తమై మరలా ముందుకు పత్రిక ద్వారా శిష్యరికం అనేటువంటిది మరి జరుగుతూ ఉంది. Okay, so let's read Acts 13, verses 13 through 15. Only those 3 verses. సో అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు, కేవలము 3 వచనాలు మాత్రమే మనము చదువుకుందాం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గుకు వచ్చిరి. అతట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకియాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరంలో అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని నిర్ణయడ్ల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. Thank you, Nana. Okay, so okay. what we have here is we see that Paul and his party went on to Paphos and he went to Perga and then he departed there and he went to Antioch in Pisidia. సో ఇక్కడ ఆయన పౌలు బర్నబాసు వాళ్ళు ముఖ్యంగా పెర్గాకు రావటం అనేటువంటిది, అటు తర్వాత అంత్యోక్య సిరియాకు కూడా రావటం అన్నటువంటి యొక్క విషయము జరుగుతూ ఉంది. Notice that early in this journey, John Mark leaves the trio. So he is returning back home because there is an issue. Paul doesn't think John Mark is serious about evangelism. సో ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా జాన్ మార్కు వాళ్ళతో పాటు మరి వెళ్ళకుండా విడిచిపెట్టి పరిచర్యను విడిచిపెట్టి వెనక్కి మళ్ళటం అన్నటువంటిది సో జరుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం. When they reach Antioch in Pisidia, they go directly to the synagogue. This will be a pattern that they will use. సో వాళ్ళు అంత్యోక్య సిరియాకు చేరినప్పుడు అక్కడ సినగోగుకు వారు వెళ్ళటం అన్నటువంటిది మా యూదుల యొక్క సభా మందిరానికి వెళ్ళటం వారి యొక్క సాంప్రదాయం ప్రతి పట్టణంలో చేస్తా వచ్చారు. Why? Because Paul will preach first to the Jews, then to the Gentiles. ఎందుకనగా పౌలు మొట్టమొదటిగా యూదులకు తర్వాత అన్యులకు ప్రసంగిస్తాడు. After the reading of the law and the prophets, they ask, does anyone have anything to say? అక్కడ లేఖనాలు చదవబడిన తర్వాత ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతారా అని బోధించటానికి ఉన్నదా అని అడగటం జరుగుతుంది. Now notice, as we read verse 16, Paul is going to use the term men of Israel, just as we said Stephen did, so the effects of Stephen's speech will follow on in what Paul is going to say. సో 16వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు స్టెఫను ఏ విధంగా మరి ప్రసంగించాడో
ఉద్దేశించి అలాగే మరి జరగటం అనేటువంటిది పౌలు ద్వారా చూస్తూ ఉన్నాం. Now, in 13, 16 through 25, Paul is going to proclaim 8 ways that God has showed grace to Israel in the past. సో గత కాలములో ఇశ్రాయేలుకు దేవుడు కృపను చూపించినాడు అన్నటువంటి యొక్క విషయాన్ని 8 విధానాల్లో 8 మార్గాలలో 13వ అధ్యాయము 16 నుంచి 25 వరకు పౌలు ప్రసంగిస్తాడు, చూపిస్తాడు. Let's read Acts chapter 13, verses 16 through 25, please. సో 13వ అధ్యాయము 16 నుంచి 25 వరకు మనము చదువుకుందాం. అప్పుడు పౌలు నిలువబడి సైగ చేసి ఇట్లా నేను ఇజ్రాయిల్లారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇజ్రాయేలు ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పాటు చేసుకుని వారు ఐగుప్తు దేశమును మందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చరించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వారికి స్వాస్థ్యంగా పంచి ఇచ్చాను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగించాను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కిషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అనగా ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేల్ ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తీసం ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తలంచుతున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళు చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, థ్యాంక్ యూ సార్. Okay. Okay, sir. So Okay, sir. the first thing we have here is he is addressing this to men of Israel, that is Jews. సో మొట్టమొదటిగా మనము గమనించదగింది ఇశ్రాయేలు ప్రజలకు లేకపోతే యూదులకు ఆయన మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఉన్నాడు. That would include proselytes, that is, those who had been circumcised and are following the Jewish faith. అన్యులైనటువంటి వారు యూదా మతానికి సున్నతి ద్వారా మార్చబడినటువంటి వారు కూడా చేర్చబడి ఉంటున్నారు. He is also addressing God-fearers. That is, there were people who were following the Jewish law, except they wouldn't take the circumcision. As an older man, many people did not want to be circumcised because it was dangerous. సో అంత మాత్రమే కాకుండా దేవునికి భయపడగలిగినటువంటి వారు ఉంటూ ఉన్నారు. వారు సున్నతి లేకుండా మరి దేవునికి భయపడగలిగినటువంటి విషయాలు అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకనగా సున్నతి అనేటువంటిది కొంతమందికి అపాయకరంగా ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో అలాగా ఉన్నటువంటి వారు ఉన్నారు. Now, notice in verse 17, there are 3 things that God did. గమనించండి 17వ వచనములో దేవుడు 3 సంగతులు చేయటం అనేటువంటిది చూస్తాం. First of all, they chose the forefathers, that is, Abraham and his sons, to be the ones who would be exalted. సో మొట్టమొదటిగా అబ్రహాము అతని యొక్క సంతానం అనేటువంటిది ఏర్పరచబడినటువంటి యొక్క విషయం మనం చూస్తాము. Then third, when they were captured into bondage in slavery, he delivered them from Egypt. సో ఏర్పరచబడింది మొట్టమొదటిగా, తర్వాత హెచ్చింపబడటం అనేటువంటిది రెండవదిగా,
మూడోదిగా గమనించినట్లయితే ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేయటం అనేటువంటిది. Remember, they did not want to be delivered, but he chose Moses. He delivered them. And then, when they were in the wilderness, they complained and wanted to go back into bondage. ఇశ్రాయేలు ప్రజలు విడుదల చేయాలని అపేక్షించలేదు. అయితే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశము నుంచి విడుదల కలిగించాడు. అయితే అరణ్య యాత్రలో వాళ్ళు అనేకమైనటువంటి సనుగుళ్ళు గొనుగుళ్ళు వినిపించి మరలా ఆ ఐగుప్తు దేశముకు వెళ్ళాలి అని తలపెట్టారు. Notice in verse 18, it says that he put up with them while they were in the wilderness. That is, they were complaining, and he was willing to say, you know what? I'm going to be patient with these people. I'm going to show them grace. సో ఇక్కడ గమనించినట్లయితే నాలుగోదిగా అరణ్య యాత్రలో వారు సనుగుళ్ళు గొనుగుళ్ళు వినిపించబడినప్పుడు దేవుడు ఎంతగానో ఓపిక సహనం అనేటువంటిది వారి పట్ల కలిగి ఉంటూ ఉన్నాడు. Then God showed more grace by giving Israel Canaan as an inheritance. అరణ్యములో దేవుడు కృపను చూపించాడు. దాని తర్వాత ఐదోదిగా కానాను దేశము వారికి స్వాస్థ్యంగా ఇవ్వటములో దేవుడు కృపను చూపించాడు. 19వ వచనం. Then in verses 20 and 21, he showed generosity through the period of the judges to give leaders to deliver them from troubles. సో సమస్యల నుంచి విడుదల చేయటానికి దేవుడు నాయకులను ధారాళంగా ఇవ్వటం అనేటువంటిది 21 వచనంలో మనము చూస్తాం. God then provided David as a king that was after his own heart, as Saul had failed. తర్వాత ఏడోదిగా గమనించినట్లయితే దేవుని యొక్క హృదయానుసారుడని చెప్పబడేటువంటి దావీదు రాజును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. All of this led to him raising Jesus, that is, the promised Messiah would come through the line of David. దావీదు యొక్క సంతానములో నుంచి మరి యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు రక్షకుడిగా రానయున్నటువంటి యొక్క విషయాన్ని మరి దేవుడు జరిగించి ఉంటూ ఉన్నాడు. And as John the Baptist, the proclaimed forerunner and prophesied forerunner, claimed, he was not the Messiah, but pointed to Jesus as God's Messiah. స్థానికుడైనటువంటి యోహాను మెస్సయ్యకు ముందుగా వచ్చి మరి అనేక సంగతులు దేవుని తట్టు తిరగటానికి ప్రజలకు బోధించటం అనేటువంటిది చూస్తాము. ఆయన మెస్సయ్య కాదు, అయితే మెస్సయ్యను చూపించటానికి మార్గము సిద్ధపరచటానికి వచ్చినటువంటి వాడుగా ప్రదర్శించాడు. Okay, now he's going to continue to preach to the Jews and then to the Gentiles. ఇప్పుడు ఆయన యూదులకును అటు తర్వాత అన్యులకును ప్రసంగించటం అనేటువంటిది కొనసాగిస్తూ ఉండటం చూస్తాం. Now, let's read 13:26 through 37, which is going to talk about God's deliverance to Israel in the present. That was in the past. Now he's talking about the present. సో ఇంతకు వరకు మనము గతాన్ని, ఇశ్రాయేలు ప్రజల యొక్క గతాన్ని గురించి చూసాము. ఇప్పుడు ప్రస్తుతం గురించి మనము గమనించదగినటువంటి యొక్క విషయం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనమునైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియును కనబడకపోయినను ఆయనను చంపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి రాయబడి ఉన్నవన్నీయు నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట
ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపెను. పితరులకు చేసిన వాగ్దానము మన పితరులకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆమేన్. 37 వరకన్నా 37 వరకు. Did he read through 37? అయ్యా అలాగే నీవు నా కుమారుడువు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాను. అలాగే దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా 37 అయిపోయింది సార్. అంతే అంతే. Okay. So notice in verses 27 through 29, he talks about the facts concerning Christ's death. సో 27 నుంచి 29 వరకు యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించినటువంటి యొక్క సత్యాలు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Although God had sent the forerunner, John the Baptist, who was prophesied about, to proclaim Jesus as the Messiah, and Jesus did miraculous signs, the Jews were unwilling to accept him as the king. స్థానికుడైనటువంటి యోహాను యేసు ప్రభువును మెస్సయ్యగా వారికి ప్రకటించినప్పటికీ, యేసు ప్రభు అనేక సూచక కార్యాలు అద్భుతాలు చేసినప్పటికీ యూదులు ఆయనను అంగీకరించక తిరస్కరించటం అన్నటువంటిది జరిగింది. Notice in verse 28, and though they found no cause to put him to death, the Jewish leadership asked Pilate to crucify him. 28వ వచనములో గమనించినట్లయితే ఆయన చంపబడటానికి ఏది లేనప్పటికీ కూడా పిలాతు యొద్దకు తీసుకొని వచ్చి చంపమని ఆయనకు అప్పగించిరి, వేడుకొన్నారు. So Paul is saying that many that were there claimed this death was undeserved. Jesus did not deserve to die. సో ఇక్కడ అనేకులు పౌలు చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏమిటంటే యేసు ప్రభు మరణానికి హేతువు లేనటువంటి వాడు అన్నటువంటి ఒక విషయం. But God raised him back from the dead, even though the Jews rejected him. యూదులు తిరస్కరించినప్పటికీ కూడా అయితే దేవుడు ఆయనను మరణము నుంచి లేవనెత్తాడు. And this resurrection fulfilled Old Testament prophecy that the Messiah would rise. మెస్సయ లేపబడతాడు అనేటువంటిది మరి ఈ పునరుత్థాన సంబంధమైనటువంటి ప్రవచనాలు నెరవేర్పు అనేటువంటిది మనం చూస్తాం. And the apostles and other people were eyewitnesses to this resurrection. ఈ యొక్క పునరుత్థానికి అపోస్తులు మిగతా వారు సాక్షులుగా ఉన్నటువంటి యొక్క విషయం. God's promise is fulfilled by Jesus being resurrected. That is, Jesus is the Messiah who will live and rule forever. సో యేసుక్రీస్తు మెస్సాయ ఆయన జీవిస్తాడు, నిరంతరము ఆయన పాలన చేస్తాడు అన్నటువంటి యొక్క ప్రవచనము నెరవేర్పు జరగటం అనేటువంటిది చూస్తాం. Then Paul reinforces how the Old Testament prophecy is fulfilled by giving part of Psalm 2 as fulfilled prophecy. సో ఆ తర్వాత పౌలు చెప్తూ ఉన్నాడు, పాత నిబంధన లేఖనాలు ప్రవచనాలు ఏ విధంగా యేసుక్రీస్తులో నెరవేర్చబడినాయి అనేటువంటిది మరి ఆయన చెప్తూ ఉన్నాడు. The first one, you are my son, today I have begotten you, is when Jesus died on the cross, God promised him that he would give him reign over the eternal kingdom forever. సో దేవుడు ఆయనకు నిత్య రాజ్యమును
పాలన చేయటానికి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్నటువంటిది దేవుడు వాగ్దానము చేసినటువంటి యొక్క విషయము మనము గమనించుకుంటాం. Then he said that your body will not see corruption. This is from David. We know David's body saw corruption, so it had to be the promised seed, the Messiah. సో దావీదు ద్వారా చెప్పబడినటువంటి యొక్క ప్రవచనము ఆయన దేహము కుళ్ళు పట్టనీయదు అన్నటువంటి యొక్క విషయము మరి చెప్పబడింది. అది యేసుక్రీస్తులో నెరవేర్చబడినటువంటి యొక్క విషయం. దావీదు దేహం అయితే కుళ్ళు పట్టినటువంటి యొక్క విషయం. Now Paul is going to tell these Jewish people what the future holds in judgment if they do not repent and believe in Jesus as the Messiah. యేసుక్రీస్తును మెస్సయగా ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించకపోయినట్లయితే, ఆయన తట్టు తిరగకపోయినట్లయితే భవిష్యత్తు తీర్పును గురించి ఆయన మాట్లాడుతున్నాడు 38 నుంచి 41 వరకు. Let's read verses 38 through 41, please. చదువుకుందాం 38 నుంచి 41 వరకు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రసురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకొనిడి. అదేమనగా, ఇదిగో తిరస్కారంచు వార్లారా, ఆశ్చర్యపడి నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు ఆ సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి Okay, ఈ మాట only 38 to 41, Nana. ఓకే సార్, Yeah, థ్యాంక్ యూ సార్. Okay. సార్ Now that's all right. Now notice the argument that Paul has made. ఇక్కడ పౌలు యొక్క వాదన మనము గమనించదగినటువంటి యొక్క విషయం. Given God's past mercies on the nation of Israel, Sorry, repeat. given God's past mercies on the nation of Israel, as we talked about in the beginning of his sermon, ఆయన ప్రసంగము యొక్క ఆరంభములో గత యొక్క కృపను గురించి ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించబడింది చూస్తాము. given the deliverance to Israel in the present, that is, Jesus was rejected, was crucified, but God raised him from the dead to fulfill his promise to Israel. ఇశ్రాయేలుకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు నెరవేర్చటానికి యేసు ప్రభు మెస్సయ్యను ధిక్కరించటము, సమాధి చేయటము, చంపటము, సమాధి చేయటము, అక్కడ తర్వాత పునరుత్థానము చెందటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. Paul is telling them, if you don't accept God's mercy, judgment is coming. పౌలు చెప్తూ ఉన్నాడు, నీవు ఆయన యొక్క కృపను అంగీకరించకపోయినట్లయితే న్యాయ తీర్పు అనేటువంటిది రానయ్యున్నదని హెచ్చరిస్తూ ఉన్నాడు. Notice the first word in verse 38 is therefore. Whenever we see a therefore, we need to ask ourselves, what is it there for? కాబట్టి అనేటువంటిది అక్కడ 38వ వచనంలో మనము చూస్తాము. కాబట్టి అన్నటువంటి యొక్క విషయము మరి అటు వెనకటి యొక్క బ్యాక్గ్రౌండ్ను మనము తెలుసుకోవలసినటువంటి యొక్క విషయం. And the therefore means what Paul has just said, given God's past grace, given God's present grace, if you don't do this, there will be consequences. సో అనగా గతకాలము యొక్క కృపను, ప్రస్తుతము దేవుని యొక్క అనుగ్రహము, మరి ఈ రెండిటిను తిరస్కరించినట్లయితే భవిష్యత్తులో తీర్పు అన్నటువంటి యొక్క విషయము చెప్పబడుతూ ఉంది. So Paul says, through this man, Jesus Christ, is proclaimed forgiveness of sins available to those who believe in him. ఆయనను విశ్వసించగలిగినటువంటి వారికి
క్షమాపణ అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా ప్రకటింపబడినటువంటి యొక్క విషయం. Not only that, but verse 39 says, you can be justified by faith if you will believe in Jesus as the Christ who can give you eternal life. 39వ వచనములో ఆయనను మీరు అంగీకరించినట్లయితే ఆయన నిత్య జీవము ఇవ్వగలుగుతాడు అన్నటువంటి యొక్క విషయము మరి చెప్పబడి ఉంది. Then Paul quotes from Habakkuk in fears that Habakkuk's prophetic words would come true to his listeners. సో తర్వాత 40వ వచనములో గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి హబక్కూకు ద్వారా చెప్పబడినటువంటి యొక్క విషయము మరి నెరవేర్చగలిగినటువంటి యొక్క విషయాన్ని చెప్పబడుతూ ఉంది. Notice verse 41, he is taking what Habakkuk said at the time that he spoke it in his life, and it now pertains to what is happening here. సో ఆయన హబక్కూకు ప్రవక్త తన కాలంలో మాట్లాడబడినటువంటి యొక్క విషయము ఇక్కడ ఇప్పుడు జరగగలిగినటువంటి యొక్క విషయాన్ని 41వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. Those who despise Paul's message, who came directly from Christ, will perish. నేరుగా పౌలు యొద్దకు వచ్చినటువంటి యొక్క సందేశము ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళు నశిస్తారు అన్నటువంటిది. Notice God's grace here, as though they rejected and killed the Messiah, God raised him from the dead. Then Jesus instructed apostles like Paul to carry this message out, to give them another opportunity to believe before it was too late. సో ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆరంభములో కృపను గురించి, తర్వాత యేసుక్రీస్తు ద్వారా రక్షణ గురించి మరి తెలుపబడినటువంటి యొక్క విషయం, అటు తర్వాత అపోస్తులు పౌలు ద్వారా వారు తిరస్కరించబడినప్పటికీ మరి యొక్క అవకాశం విశ్వసించటానికి అనుగ్రహించగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. I mean, think of this. God brings the Messiah. They reject the Messiah. They kill the Messiah. God raises the Messiah. The Messiah instructs other apostles what to go proclaim, giving them another opportunity. This is beyond amazement of how merciful God is. దేవుడు ఎంత కనికరము కృప కలిగినటువంటి వాడు అనేటువంటిది మనము చూస్తాము. ఎందుకనగా దేవుడు వాళ్లకు కృపనిచ్చాడు, మరి రక్షకునిచ్చాడు. రక్షకుడు తిరస్కరించబడినప్పటికీ కూడా, మరి ధిక్కరించబడి చంపబడినప్పటికీ కూడా దేవుడు మరలా అపోస్తుల ద్వారా మరి యొక్క అవకాశం అనేటువంటిది అనుగ్రహించబడటం అనేటువంటిది చూస్తాం. Now let's go ahead and read the results of Paul's sermon. What are they going to receive from this? సో పౌలు యొక్క ప్రసంగం యొక్క ప్రతిఫలాన్ని గురించి, దీని ద్వారా వాళ్ళు ఏమి పొందుతారు అన్నటువంటిది మనము చదువుకుందాము 42 నుంచి 52 వరకు. Let's read chapter 13, verses 42 through 52, please. 13వ అధ్యాయం నుంచి. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పవాలని జనులు వేడుకొండ్రి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను, సౌలును, బర్బాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారికి హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాం. ఏలనగా నీవు భూదిగంతం వరకు రక్షణార్థకముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్ని జనులు
ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాదల గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలును బర్నబానును హింస కలిగజేసిరి. వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరే. ఆమేన్. Okay, so notice here in verse 42, the first thing we see is the Jewish reception to Paul's message was lukewarm at best. Some believed it, but most of them just said, okay, we heard your message, let's go on. సో ఇక్కడ 42వ వచనములో గమనించినట్లయితే పౌలు యొక్క ప్రసంగములో యూదులు కొంత భాగము అంగీకరించటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తూ ఉన్నాం. మరి కొంత భాగము మరి నులివెచ్చని యొక్క స్థితిలో ఉండటం అనేటువంటిది చూస్తాం. But notice here the Gentiles who were in that city begged for more in-depth teaching on the next Sabbath. That is, would you come back and tell us more about this the next time you come? ఇక్కడ అన్యుల గురించి గమనించినట్లయితే మరలా వచ్చే సబ్బాతు రోజు మాకు బోధించమని చెప్పి వాళ్ళు ఎంతో లోతైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోవటానికి ఉద్దేశించినటువంటి యొక్క విషయం చూస్తాం. Now, verse 43, there were Jews and proselytes. In fact, many of them sought them afterward so that they might better understand God's grace also. చాలా యూదులు అటు తర్వాత మరి భక్తి పరులైనటువంటి వారు ముఖ్యంగా దేవుని యొక్క కృపను గురించి అంగీకరించటమును అర్థం చేసుకోవటం అనేటువంటిది 43వ వచనములో జరుగుతూ ఉంది. Now, the follow-up meeting that they were going to have may have been to understand God's grace and how that they would live in it. తర్వాత మనము గమనించినట్లయితే దేవుని యొక్క కృపను వాళ్ళు అర్థం చేసుకొని ఎలా జీవించాలి అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. In fact, in Acts 15 verse 4, we see that there is a follow-up saying how God's mercy had been proclaimed throughout this missionary trip. ఈ యొక్క స్వార్థ దండయాత్ర అంతటిలో దేవుని యొక్క కృప ఏ విధంగా మరి ప్రకటించబన్నది అనేటువంటిది 15వ అధ్యాయము 4వ వచనములో మనము గమనించుకుంటాం. Now, this constant battle between law and grace did not stop here, as one discerns from reading Paul's epistle to the Galatians. సో ఇక్కడ కృపకు ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి యొక్క వాద వివాదాలు ఈ యొక్క పోరాటం అన్నటువంటిది ఇక్కడ మరి ఆగదు, కానీ ఇది కొనసాగటం అనేటువంటిది చూస్తాము. ముఖ్యంగా దానికి గలాతీ పత్రికలో దాని గురించినటువంటి యొక్క విరామ గమనించుకుంటాం. In fact, let's turn to Galatians chapter 3 and read verses 1 through 9. Remember, he's in Antioch Pisidia, which is a city in Galatia. He's going to reaffirm when he writes this letter to them that they need to remember God's grace. సో ఇక్కడ గలాతీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనము మొదటి వర్సెస్ సార్ Galatians chapter 3 verses 1 through 9. 1 నుంచి 9 వచనాల్లో మనము చదువుకుందాం. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడునైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరంతా అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా.
వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుని మీరు తెలుసుకొనిడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందు చూసి, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్ర ఓకే చాలు. సార్, చాలు. ఓకేనా? ఓకే ఓకే Through 9? ఓకే సార్. Okay. యా యా Okay, so what we see here is Paul is telling these Galatians, you received eternal life as a gift through faith, live through faith, not by works. పౌలు గలాతీ సంఘానికి రాస్తూ, మీరు విశ్వాసము ద్వారా నిత్యజీవం అనేటువంటిది మీరు పొంది ఉన్నారు, అదే విధంగా విశ్వాసము ద్వారా జీవించాలి అన్నటువంటి యొక్క విషయం చెప్తున్నాడు. He is telling them that they need to make sure that they always put faith in God and God's mercy over any works. సో ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచుట బట్టి ఏ పని కంటే ఎక్కువగా దేవుని యొక్క కనికరం అనేటువంటిది నిలుస్తూ ఉంది అని చెప్తూ ఉన్నాడు. So the Gentiles persuaded Paul to come back the next week and give another message. సో అన్యులైనటువంటి వారు మరలా తిరిగి వచ్చి ఇంకా లోతైనటువంటి యొక్క సందేశము చెప్పమని వాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు. Notice in verse 44, on the next Sabbath, almost the whole city came to hear the word of God. సో 44వ వచనములో గమనించినట్లయితే ముందు వారము ప్రత్యేకంగా పట్టణం అంతా కూడా కలిసి వచ్చినట్లుగా మనము చూస్తాం. Now, imagine that you are the Jewish leaders in the synagogue there, and each week you are getting up each Saturday and you are talking about God's word in the Old Testament, and only a few people come. ప్రతి వారము సబ్బాతు రోజు యూదుల యొక్క గురువులు బోధిస్తూ ఉంటుండగా ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తూ ఉంటే కొంతమందే వస్తూ ఉన్నారు. Then you get this guy named Paul and Barnabas who come and they give a message that says Christ is the fulfillment of all the Jewish law, and people are so amazed they want to hear more about this. They wouldn't come to when the Jewish leaders talked about the Old Testament, but now the whole city wants to hear this message. యూదులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటే చాలా మంది రాలేదు, కానీ ఎప్పుడైతే పౌలు బర్నబాసు దేవుని యొక్క కృపను గురించి మాట్లాడారో అప్పుడు మరి వాళ్ళు ఎంతో ఆసక్తితో పట్టణమంతా కూడా కలిసి రావటం అనేటువంటిది చూస్తాం. Notice in verse 45, but the Jewish leaders, when he saw all these people flocking to hear Paul, they were envious because no one wanted to hear them. They all wanted to hear Paul. ఎవరే కానీ గమనించండి 45వ వచనములో యూదులు ప్రసంగాలు మరి వచ్చినటువంటి వారు ఎవరు వినటానికి ఇష్టపడటం లేదు, కానీ పౌలు బర్నబాసు యొక్క ప్రసంగాలు వినటానికి అందరూ ఇష్టపడటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. Because Paul's message, that is, Christ is the fulfillment of all Jewish law, contradicted their message that he is not the Christ, they have opposition to what Paul's saying. సో పౌలు ఏం చెప్తున్నాడో దానికి విరోధం అనేటువంటిది యూదుల నాయకులు చెప్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అన్నటువంటి యొక్క ప్రవచనాల యొక్క విషయములో పౌలు మాట్లాడినప్పుడు వాళ్ళు విరోధం కనపరుస్తూ ఉన్నారు. But notice in verse 46, through the power of the Holy Spirit, Paul and Barnabas become even more bold.
they don't shrink down, they proclaim a bolder message. 46వ వచనంలో గమనించినట్లయితే పౌలు బర్నబాసు వారి యొక్క విరోధానికి మరి వాళ్ళు భయపడకుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఇంకా అధికంగా ధైర్యముగా వారు ప్రసంగించగలిగారు. And their message is, it was necessary, that is, Jesus told us to go to you first and proclaim the message, but since you reject it, we're going to take it to the Gentiles. సో ప్రభు చెప్పినటువంటి విధంగా మొట్టమొదటిగా యూదులకు వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ప్రకటించబడినప్పుడు ధిక్కరించారు కాబట్టి అన్యజనుల తట్టు వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Notice that Paul says, because you reject this message, you are judging yourself unworthy of receiving eternal life, the gift that Jesus gives to anyone who would believe in him. సో యేసు ప్రభు విశ్వసించినటువంటి వారికి ఎవరికైనా సరే నిత్య జీవము ఇవ్వగలిగినటువంటి యొక్క విషయంలో వాళ్ళు తిరస్కరించారు. వారికి వారే మరి నిత్య జీవము పొందటానికి అయోగ్యులు, అపాత్రులు అన్నటువంటి యొక్క విషయము చెప్పబడుతూ ఉంది. For since you reject this message, we're going to give it to people who accept it. That would be the Gentiles. సో మీరు తిరస్కరించారు కాబట్టి మేము ఈ యొక్క సందేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్లకు ఇస్తాము, వారు అన్యజనులు. Then Paul quotes Isaiah 42:6 and says, God's intention is not just to be a light to the Jews and want the Jews to be a light to the Gentiles. If the Jews reject to do it, he will go directly to the Gentiles. సో యూదులు మరి తిరస్కరించారు కాబట్టి, వెలుగును తిరస్కరించారు కాబట్టి అన్యజనుల తట్టు తిరగటం అనేటువంటి యొక్క విషయంలో యెషయా భక్తుడు ప్రవచించినటువంటి యొక్క ప్రవచనాన్ని గురించి పౌలు కోట్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Why? Because God's salvation doesn't just go to the Jews, it goes to the ends of the earth, which is Jew and Gentile. సో ఆ దేవుని యొక్క సువార్త కేవలము యూదుల మట్టుకే కాదు, కానీ భూదిగంతముల వరకు వెళ్ళగలిగినటువంటి యొక్క విషయము మనము చూస్తాం. Paul claimed those rejecting God's grace would judge themselves unworthy of eternal life. God wants to give it to them, but they refuse to take it. దేవుడు వాళ్లకు నిత్య జీవమును ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ నిత్య జీవాన్ని వాళ్ళు తిరస్కరించారు కాబట్టి అంగీకరించగలిగినటువంటి అన్య జనులకు ఆ నిత్య జీవం అనేటువంటిది ఇవ్వగలిగినటువంటి యొక్క విషయం. Notice in verse 48 it says, when the Gentiles heard this, they glorified God because they were happy that he wanted to show grace to them also. 48వ వచనములో గమనించినట్లయితే ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు అన్య జనులు, ఎందుకనగా వారి పట్ల కూడా దేవుని యొక్క కృప కనపరచగలిగినందుకు. Now it says those who were appointed to eternal life believed. ఆ నిత్య జీవము కొరకు ఎవరైతే ఎన్నిక చేయబన్నారో వాళ్ళు విశ్వసిస్తారు అన్నటువంటిది గమనించాల్సింది. Many people who preach that God predestines people point to this passage and say, see, God appoints people to eternal life and other people to eternal damnation. సో ఇక్కడ చాలా మంది విశ్వసిస్తారు, కొంతమంది మున్నిర్ణయం సిద్ధాంతం అనేటువంటిది మరి చెప్పబడుతుంది. నిత్య జీవము కొరకు దేవుడు కొంతమందిని నిర్ణయించాడు, నిత్య తీర్పు కొరకు కొంతమందిని ముందుగానే నిర్ణయించాడు అని. But God is not picking and choosing who is going to have eternal life and who's going to have eternal damnation. He is choosing it by what they decide. Each man decides for themselves whether they will be eternally damned or have eternal life with the Father. అయితే
దేవుడు ఎవరిని ముందుగానే నిత్య జీవము కొరకు, నిత్య నరకము కొరకు దేవుడు నిర్ణయించలేదు. కానీ ఎవరైతే వా నమ్ముతారో, అంటే వాళ్ళ యొక్క తీర్మానాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ పని నిర్ణయం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. Notice back in verse 46, Paul said to the Jews who rejected his message, "But since you reject it, you judge yourselves unworthy of eternal life." It's their decision to not get eternal life. God doesn't pick and choose who's going to do it. He picks and he chooses how people are going to get eternal life or get eternal judgment, and that is determined on whether they believe or reject in Jesus as the Messiah who gives eternal life. పౌలు 46వ వచనంలో చెప్పబడుతూ ఉన్నాడు, మరి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్లకు నిత్యజీవం అనేటువంటిది మరి ఇవ్వగలిగినటువంటి యొక్క విషయము. ఇక్కడ యూదులు వారు విశ్వసించలేదు, మీరు విశ్వసించలేదు కాబట్టి నిత్య జీవానికి మీరే అపాత్రులు అన్నటువంటి యొక్క తీర్మానము మరి అక్కడ చెప్పబడుతూ ఉంది. Notice the result in verse 49 is God's word spreads throughout the land of Galatia. సో 49వ వచనములో గమనించినట్లయితే దేవుని వాక్యము గలాత్య ప్రాంతమంతా కూడా మరి ప్రకటింపబన్నది, విస్తరింపబన్నది. But the Jews who were angry and remember jealous because everyone's listening to Paul and not them, they raise up powerful men and women in Antioch to persecute and expel Paul and Barnabas. పౌలు బర్నబాసు యొక్క ప్రసంగాలు అందరూ మరి చాలా మంది అధికంగా వింటున్నారు కాబట్టి ఈ యొక్క యూదుల యొక్క ధర్మశాస్త్ర సందేశం ఎవరు వినటం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు కడుపు కుట్ర గడిగి మరి వారి యొక్క విషయంలో హింసించటానికి మరి అనేకులను మరి పురికొల్పినటువంటి యొక్క విషయం చూస్తాం. Remember, this is just what Elymas had done on Cyprus, trying to prevent Paul from proclaiming the message to Sergius Paulus, the Gentile, and they're doing the same thing. యొక్క ఎలుమా ఎట్లా మరి అన్ని ఈ యొక్క విషయంలో ఆటంకం కనపరిచాడో అదే విధంగా ఇక్కడ ఆ ఆటంకం అనేటువంటిది సువార్తకు ఆటంకం అన్నటువంటిది కనపరచగలిగినటువంటి యొక్క విషయం మనము చూస్తూ ఉన్నాం. Paul blinded Elymas, and these Jews are also blinded, but they will not stop there as they force them out of the area. సో ముఖ్యంగా ఎలోమా ఆయనకు అంధత్వం అనేటువంటిది పౌలు కలిగించాడు. అదే విధంగా యూదులకు కూడా సత్యమును గ్రహించకుండా అంధత్వం అన్నటువంటిది కలుగ చేయబడినటువంటి యొక్క విషయం. But Paul and Barnabas, filled with joy, shook off the dust and went to the next town, Iconium, filled with joy in the Holy Spirit. సో పరిశుద్ధాత్మతో వాళ్ళు ఆనందము కలిగి పౌలు బర్నబాసు వాళ్ళు మరి వాళ్ళ పాదములకు కలిగినటువంటి యొక్క ధూళును జాడించి వాళ్ళు మరి యొక్క ముందుకు పట్టణము ఇకోనియాకు వెళ్ళటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. So we see here that Paul is God's agent to deliver the message of Christ through this northeastern Mediterranean area. ఈ మెడిటరేనియన్ ఈ ప్రాంతమంతా మరి సువార్త ప్రకటించటానికి దేవుడు పౌలును సాధనంగా మరి ఎన్నుకున్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. He will go first to the Jews. Some will accept, most will reject, especially the Jewish leaders. He will then go to the Gentiles, whom many will accept, and the Jews will be jealous and drive him to the next city. సో మొట్టమొదటిగా యూదులకు ప్రకటిస్తాడు. యూదుల్లో కొంతమంది అంగీకరిస్తారు, అధిక మంది మరి తిరస్కరించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అటు తర్వాత అన్యులకు వెళ్ళటం అనేటువంటిది, అన్యుల్లో అధిక మంది అంగీకరించటంలో వారు యూదుల నాయకులు కుట్రపడి హింసించటం అనేటువంటిది జరుగుతుంది. But Paul will realize that he and Barnabas are doing the will of the Father, spreading the message through the Roman Empire.
రోమా సామ్రాజ్యం అంతా కూడా పౌలు బర్నబాసు దేవుని యొక్క చిత్తాన్ని వారు కనుగొనగలిగి మరి ఈ యొక్క విషయములో సువార్త ప్రకటించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Regardless of the opposition, the word of God is spreading geographically, and the number of people are increasing in the body of Christ. ఆ, దేవుని యేసుక్రీస్తు యొక్క దేహమైనటువంటి యొక్క సంఘములో మరి సంఖ్య అనేటువంటిది పెరుగుతూ ఉంది. మరి భౌగోళికంగా కానీ ఈ యొక్క సువార్త విస్తరింపబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, this is a powerful passage, and we thank you that you have given us time to go through it today. May we meditate on this message, find people to proclaim it to, so that more people might understand the saving grace of faith through faith in Jesus Christ. We pray this in Jesus' name. Amen. పరలోకమందున్న తండ్రి, ప్రత్యేకంగా ఈ బలమైనటువంటి యొక్క వాక్యానికి బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము ఈ యొక్క లేఖన భాగాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. మేము కూడా అవకాశము కలిగి ఈ యొక్క బలమైనటువంటి ఈ యొక్క సత్యాన్ని, కృపను గురించి, విడుదల గురించినటువంటి యొక్క సత్యాన్ని ప్రకటించటానికి సహాయం అనుగ్రహించి నడిపించి దీవించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank Amen. you, and we will see you next week as we move through the rest of the cities of Galatia. Amen. గలాత్యా Amen. ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా పట్టణాల యొక్క విషయంలో మనము వచ్చే వారము ఇంకా గమనించుకుందాం. Amen. Thank you, sir.